హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సో మచ్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కండి. హలో బిగ్ బాస్ లవర్స్. సో నాకు కూడా ఇష్టమేనండి. సో ఒక లిస్ట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అంటే పలానా వాళ్ళు రాబోతున్నారు అని. ఎవరంటే హేమ గారు మళ్ళీ అప్పుడు ఒక సీజన్లో వచ్చారు. ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయారు హేమ గారు. నేత్ర యూట్యూబర్, రైతు బిడ్డ కుటుంబం నుంచి వచ్చిన అతను, ఆమె నేత్ర, వంశీకృష్ణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు. యాక్చువల్లీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకుంటారనే టాక్ వినిపిస్తుంది. మళ్ళీ బబ్లు అని, అది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు. నెక్స్ట్ సుప్రీత అని వినిపిస్తుంది. బట్ అమర్దీప్తో సుప్రీత మూవీ చేస్తుంది. ఛాన్సెస్ అయితే ఉన్నాయో లేదో అయితే ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరున్నారు, పేరు వినిపిస్తుంది. రాజ్ తరుణ్ గారికి మధ్య సరైన హిట్స్ లేవు. తను కూడా వస్తే బూస్ట్ అవుతుంది దీనికి, బిగ్ బాస్కి అని చెప్పేసి. నెక్స్ట్ చమక్ చంద్ర కానీ బుల్లెట్ భాస్కర్ కానీ వస్తారన్నారు. ఆల్రెడీ చమక్ చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు. బుల్లెట్ భాస్కర్ గారికి ఎన్నోసార్లు పిలిచారు, వెళ్ళలేదు. బట్ ఈసారి వస్తారో లేదో, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉంది జబర్దస్త్లో. నెక్స్ట్ ఇంకా కిరాక్ ఆర్పి కానీ, ఇంకా మిగతా కిరాక్ ఆర్పి ఒకరు ఉన్నారు ఈ లిస్ట్లో. నెక్స్ట్ కుమారి ఆంటీ, ఫుడ్ బిజినెస్. కాకపోతే ఏంటంటే కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ వదులుకొని దీంట్లోకి వస్తుందా, వస్తే అక్కడ కస్టమర్స్ కానీ తనకు అక్కడ హోటల్స్లో ఎలా మేనేజ్ అనేది వస్తుందా రాదా అనేది లాస్ట్ వరకు సస్పెన్స్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలామంది, కొంతమంది మిక్స్డ్ యూట్యూబ్లో ఫేమస్ అయిన బర్రెలెక్కను కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి 6,000 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. నెక్స్ట్ రీతు అనే ఇన్స్టా ఫాలోవర్ రీతు శర్మ, ఆమె కూడా. నెక్స్ట్ వచ్చేసి సినిమా ఫీల్డ్లో ఈవిడ పేరు కూడా వినపడుతుంది. మన్మధుడు మూవీలో యాక్ట్ చేసిన, సెకండ్ హీరోయిన్గా లీడ్ చేసిన ఆవిడ పేరు సమయానికి గుర్తు రావట్లే, ఆవిడ పేరు కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా కొంతమంది యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు, ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళు, వీళ్ళనందరినీ ఈసారి తీసుకోవాలని యూనిట్ భావిస్తుంది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అని. ఇంకా కొంతమంది ఉన్నారు. ఈసారి 40 అంటున్నారు, అది నిజమో అబద్ధమో ఇంకా కొన్ని రోజుల్లో మనకి న్యూస్ తెలుస్తుంది అండి. అంతేకాకుండా ఇంకా ఈసారి యాజ్ యూజువల్లీ నాగార్జున సారే హోస్ట్, వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈసారి 7 హిట్ అయింది కదా, 8 ఇంకా బాగా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా ఏంటంటే ఇంకా కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు. మేబీ నీతోనే డ్యాన్స్ షో అయిపోయిన తర్వాత ఏమైనా స్టార్ట్ అవుద్ది అని అంటున్నారు. లేకపోతే ఆ 2 monthsకి ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టేసి సెప్టెంబర్ నుంచైనా స్టార్ట్ చేస్తారు. ఈ రెండిట్లో క్లారిటీ లేదు. బట్ ఇప్పటికైతే ఇది న్యూస్. సో అది అండి. సో బిగ్ బాస్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బిగ్ బాస్ చాలామందికి, కంటెస్టెంట్స్కే కాదండి, యూట్యూబర్స్కి చాలామందికి లైఫ్ ఇచ్చింది, చాలా ఇచ్చింది. సో అది ఈ బిగ్ బాస్కి ఇప్పటికున్న ప్రస్తుతానికి అప్డేటు. బిగ్ బాస్ స్టార్ట్ అయితే ప్రతిరోజు అప్డేట్స్ ఉంటాయండి. అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే ప్రోత్సహించండి. అవి మీ బ్లెస్సింగ్స్ లాగా భావిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి. బాయ్.